ಸಂತನೂರು ತಾಲೂಕಿನ ಗುಲಗಿಂಜಲಹಳ್ಳಿ ಗ್ರಾಮದ ನಿವಾಸಿಯಾಗಿದ್ದ 45 ವರ್ಷದ ವೆಂಕಟೇಶ್ ಅವರ ಮೃತದೇಹ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ನಗರದ ಬಿಬಿ ರಸ್ತೆಯಲ್ಲಿರುವ ಇಂಡಿಯನ್ ಆಯಿಲ್ ಬಂಕ್ ಸಮೀಪ ಪತ್ತೆಯಾಗಿದ್ದು, ಕುಟುಂಬಸ್ಥರು ಸಾವಿನ ಬಗ್ಗೆ ಅನುಮಾನ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಮೃತ ವೆಂಕಟೇಶ್ ಖಾಸಗಿ ಬಸ್ನಲ್ಲಿ ಕಂಡಕ್ಟರ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ದರು. ಜೂನ್ 14ರಂದು ಬೆಳಿಗ್ಗೆ ಬಂಕ್ನಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವ ವ್ಯಕ್ತಿಯೊಬ್ಬರು ಕುಟುಂಬಸ್ಥರಿಗೆ ಕರೆ ಮಾಡಿ ವೆಂಕಟೇಶ್ ಅನುಮಾನಾಸ್ಪದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಮೃತಪಟ್ಟಿರುವ ವಿಚಾರ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಮಾಹಿತಿ ತಿಳಿದ ತಕ್ಷಣ ಕುಟುಂಬದವರು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲಾಸ್ಪತ್ರೆಗೆ ಧಾವಿಸಿ ಮೃತದೇಹವನ್ನು ಪರಿಶೀಲಿಸಿದ್ದಾರೆ. ಕುಟುಂಬಸ್ಥರ ಆರೋಪದ ಪ್ರಕಾರ ಮೃತದೇಹದ ಮೇಲೆ ನಿಕ್ಕರ್ ಹೊರತುಪಡಿಸಿ ಬೇರೆ ಯಾವುದೇ ಬಟ್ಟೆಗಳು ಇರಲಿಲ್ಲ. ಮೂಗು ಮತ್ತು ಬಾಯಿಯಿಂದ ರಕ್ತಸ್ರಾವವಾಗಿದ್ದು, ಬಲಗಾಲಿನ ಭಾಗದಲ್ಲಿ ಗಂಭೀರ ಗಾಯ ಹಾಗೂ ಊತ ಕಂಡುಬಂದಿದೆ ಎನ್ನಲಾಗಿದೆ. ಈ ದೃಶ್ಯಗಳನ್ನು ಕಂಡ ಕುಟುಂಬಸ್ಥರು ಇದು ಸಹಜ ಸಾವಲ್ಲ ಎಂಬ ಅನುಮಾನ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಮೃತ ವೆಂಕಟೇಶ್ ಅವರಿಗೆ ಪತ್ನಿ ಹಾಗೂ ಇಬ್ಬರು ಮಕ್ಕಳಿದ್ದು ಕುಟುಂಬದ ಆಧಾರ ಸ್ತಂಭವಾಗಿದ್ದರು. ಘಟನೆಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ವೆಂಕಟೇಶ್ ತಂದೆ ನರಸಿಂಹಪ್ಪ ಅವರು ಪೊಲೀಸರಿಗೆ ದೂರು ನೀಡಿದ್ದು, ತಮ್ಮ ಮಗನೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ದ ಕೆಲ ಡ್ರೈವರ್ಗಳ ಮೇಲೆ ಅನುಮಾನ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಕಳೆದ ಕೆಲ ದಿನಗಳಿಂದ ಕೆಲಸದ ವಿಚಾರವಾಗಿ ಭಿನ್ನಾಭಿಪ್ರಾಯಗಳು ನಡೆದಿದ್ವು ಅಂತ ದೂರಿನಲ್ಲಿ ಉಲ್ಲೇಖಿಸಲಾಗಿದೆ. ದೂರಿನ ಆಧಾರದ ಮೇಲೆ ಪೊಲೀಸರು ಪ್ರಕರಣ ದಾಖಲಿಸಿಕೊಂಡಿದ್ದು, ಸಾವಿನ ನಿಖರ ಕಾರಣ ತಿಳಿಯಲು ತನಿಖೆ ಆರಂಭಿಸಿದ್ದಾರೆ. ಮರಣೋತ್ತರ ಪರೀಕ್ಷೆಯ ವರದಿ ಹಾಗೂ ತಾಂತ್ರಿಕ ಸಾಕ್ಷ್ಯಗಳ ಆಧಾರದ ಮೇಲೆ ಸತ್ಯಾಂಶ ಹೊರಬರಬೇಕಿದೆ. ವೆಂಕಟೇಶ್ ಅವರ ಸಾವು ಸಹಜವೇ, ಅಪಘಾತವೇ ಅಥವಾ ಇದರ ಹಿಂದೆ ಬೇರೆ ಯಾವುದಾದ್ರೂ ಕಾರಣ ಇದೆಯೇ ಎಂಬ ಪ್ರಶ್ನೆಗಳಿಗೆ ಪೊಲೀಸ್ ತನಿಖೆಯ ನಂತರವೇ ಸ್ಪಷ್ಟ ಉತ್ತರ ಸಿಗಬೇಕಿದೆ. ಸದ್ಯ ಕುಟುಂಬಸ್ಥರು ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ಆಗ್ರಹಿಸಿದ್ದು, ತಪ್ಪಿತಸ್ಥರ ವಿರುದ್ಧ ಕಠಿಣ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳುವ. నా పేరు గంగాదేవి మాది గురిగించుకోలే. నా మగన్ పేరు వెంకటేష్. 25 ఏళ్ళు 30 ఏళ్ళు తను ఇంకా పసిపోతా ఉండే. ఏమీ ఎడవట్టు కాలేదు. ఈవిడ అదేం ఎడవట్టు చేసిండారేమో చంపేసిండారు, మాకు తెలీదు అంటానని తెచ్చి ఫోన్ చేసిండారు. మేము ఫోన్ చేసి వస్తే ఈతకు వస్తే మేము వస్తామన్నోళ్ళు ఇవిటికి రాను లేదు, శవం మాతోనే ఉంది. దానికి ఏమి గతి ఏమి డాక్టర్లు చూడలేదు, వాళ్ళు చూడలేదు. వాళ్ళు మొక్కలన్నా మాకు చూపెట్టకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. నిన్న వచ్చి మేము అడిగితే 30,000 ఇస్తాము, ఎత్తుకుపోసి ఇచ్చిండే వాళ్ళకంతా మేము ఎందరికి ఇవ్వాల దుడ్డు అంటానంతా అని ఎదురుగాడు తిరిగి ఎత్తుక్కోండాలి అంట, ఆడేసి పారేసిపోండి అంటే వాళ్ళు ఊరికి పత్తా లేక ఉండారు. మా బిడ్డలకి పరిస్థితి మాకు ఏమన్నా మేము ఎవరికైనా చెప్పుకోవాలా? మాకు తుడిచే వాళ్ళు ఉండిందే ఎప్పుడు, మాకు ఇప్పుడు ఎవరు లేరు. దాపు మేము ఉండేది 3 బిడ్డలు ఉన్నారు. నేను ఒకటి ముసలోని తీసుకుని నేను ఏమన్నా చేయాల పోని కూడా ఉండేవంతా అట్లా కట్ చేసి పెట్టేసి మాకు తెలియదు అంట ఉంటారు. కూడా మేమేం చేయాలా చెప్పాను. పోనీ పోలీసు వాళ్ళకి అడిగితే వాళ్ళు ఆ కేసు రాసింటారు, ఏమంటారు మేము ఎత్తుకోవాలి కేసు అంటాను వాళ్ళు అంటా ఉంటారు. ఇంకేటకు పోతే మాకు న్యాయం చిక్కుందని. పోనీ ఇట్లా మేము గలాట చేసేవాడు కాదు, ఒకరి మీద పెయ్యేవాడు కాదు, పిల్లలకి గుర్తి తీసి 4 గేట్లు వేసేవాడు కాదు. ఇంకా నేనన్నా ఎదుర్కొని పిల్లలకు బుద్ధి చెప్తాను. నేను తిట్టినా గుర్తి పిల్లలకు గుర్తి యా ఊరు అనేలేదు. వాళ్ళ పిల్లలు గుర్తి అట్లా సాగిపోయింటాడు. ఇప్పుడు పిల్లలకి తన ఒక గేట్ వేస్తుండలేదు. నేనన్నా తిట్టి కొడుతుంటే బిడ్డలతో అట్లా వాడు వేరే వాళ్ళ మీద గలాట్లకి ఏడిపోతారు. పోని అట్లన్నా గలాట్లకు పోయింటాడు అనేకే ఎవరు లేదన్నా. అట్లా గలాట మనిషి అయితే అనుమానం చేయొచ్చు. ఈ బస్సుల దేవుడు అనుమానం అన్న వస్తాంటది నాకు. బస్సులు ఏమో చేసింటారు సుమారు అంటే నాకు పెండ్లు కాకుండా అవి పుట్టినట్మింటి బస్కే నేను పోతావు. నింతే బస్కే పోతాను. దాన్ని ఇంకా ఏమి ఎడవట్టు కాకుండా మన్నే అయ్యి అంటే అది ఏమన్నారు చేసుకోవాలని మేము. పోని పెండ్లు అయ్యింది ఒక 25-28 ఏళ్ళు దాకా అయ్యి. నాకు అదే నాకు పెండ్లు కాకున్నట్టుంటే పెండ్లు కాకున్నట్టు పోతాను. ఎస్ఎల్సీ ఇడిచిపెట్టినట్టుంటే అదే బస్సుకొనే పోతా ఉండేది. చిన్నవుట్ మింటి బస్ కెడుక్కొని అట్లా ఆడే ఇది అయిపోయింది. అది ఏం కావాలన్నా మా బిడ్డల జీవనార్థము మా బతుకు ఎట్లా నా. పోనీ నా పేరు గంగాదేవి. నా పేరు నరసింహప్పన. నిన్న ఆసుపత్రి దగ్గరప్ప నీ కొడుకు పడిపోయినాడు అని బస్కే ఓనరు. ఆ ఓనరు మాకు గతికి ఆసుపత్రితో లేడు. నిన్నటి నుంచి మేము కాసుకొని ఉన్నాం.
వీటికి వాళ్ళు ఏమన్నా అనుకూలమే లేదు, రాప్ప పోప్ప అనే వాళ్ళు లేరు. మేము ఇంక 2 దినాల నుంచి కాయినామన్నా. బస్సుకు పోయిండేది వాళ్ళే పిలిపించినది అయితే రాకానే ఉంటే మేము ఉండేటకి. మీకేం కావాలన్నా? నాకేం లేకుండా న్యాయం అన్నా చేయండి అని కేసు అన్నప్పుడు నేను ఏమైంది ఫోన్ చేసి ఊరికి పడిపోయినాడు రాప్ప అని ఫోన్ చేయండి. హాస్పిటల్కి వచ్చి ఏమైంది? ఆసుపత్రిలోకి వస్తే తీర్మానం వెళ్ళిపోయారు, వాళ్ళు ఎవరు లేరు. అట్లా నా అధ్వానం పట్టించేదా? ఫోన్ చేసి కదా ఉండాలి కదా యజమాని అనేవాడు. ఏమైనాడు ఏం లేదన్నా ఉండాలి కదా నీకు. నువ్వు ఆడో ఉండి మా ఊరికి ఫోన్ చేసి మా తిట్లు చేస్తే అధ్వానం ఏమన్నది. మీ పేరు? నరసింహప్ప, ఎవరు? గురిగింజపల్లి ఇప్పుడు చచ్చిపోయిన పిల్లడు ఏం కావాలి? కొడుకు. ఎంత అయిందా? 3 బిడ్డలు. ನಮ್ಗೆ ಅನುಮಾನ ಈ ತರ ಬಸ್ ಡ್ರೈವರು ಮತ್ತೆ ಕಂಡಕ್ಟರ್, ಬಸ್ ಡ್ರೈವರು, ಓನರು ಮತ್ತೆ ಅವ್ರ ಸಿಬ್ಬಂದಿ ಮೇಲೆ ನಮ್ಗೆ ಅನುಮಾನ ಇದೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾವು ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡ್ತೀವಿ. ಇದನ್ನ ನೀವು ಅನುಮಾನಾಸ್ಪದವಾಗಿ ನಮ್ಗೆ ಸಾವಿಗೀಡಾಗಿದ್ದಾರೆ ಅಂತೇಳಿನೇ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡಿ. ನೀವು ಎಕ್ಸಾಕ್ಟ್ ಆಗಿ ಏನ್ ಅವ್ರ ಹೆಸರು ಮೆನ್ಷನ್ ಮಾಡಬೇಡಿ ಅಂತೇಳಿ ಪೊಲೀಸ್ ಅವರೇ ತಿಳಿಸ್ತಾರೆ. ಅದ್ರ ಪ್ರಕಾರ ನಾವು ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡ್ತೀವಿ, ಕಂಪ್ಲೇಂಟ್ ತಗೊಂತಾರೆ. ಸೊ ಇದುವರೆಗೂ ಆಗ್ಲಿ ಮಾಲೀಕರಾಗಿರ್ಲಿ ಅದರ ಏನು ಡ್ರೈವರ್ ಆಗಿರ್ಲಿ ಇದುವರೆಗೂನ ಇಲ್ಲಿಗೆ ಬರೋದೇ ಇಲ್ಲ, ಬಂದು ವಿಚಾರಿಸೋದೇ ಇಲ್ಲ. ಕನಿಷ್ಠ ಪಕ್ಷ ಒಂದು 4-5 ವರ್ಷದಿಂದ ಆ ಬಸ್ಸಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಆ ಓನರ್ಗೆ ಕಿಂಚಿತ್ತು ಏನು ಅವ್ರಿಗೆ ಮರ್ಯಾದೆ ಕೊಡ್ಬೇಕು, ಇಲ್ಲ ಹೋಗ್ಬೇಕು, ಇಷ್ಟು ದಿನ ನಮ್ಗೆ ದುಡ್ದಿದ್ದಾನೆ ಅಂತೇಳಿ ಓನರ್ ಆಗ್ಲಿ ಬೇರೆ ಯಾರೇ ಆಗ್ಲಿ ಬಂದು ನಮ್ಮ ಹತ್ರ ಮಾತಾಡೋದು ವಿಚಾರ ಆಗ್ಲಿ ಅದ್ರ ಬಗ್ಗೆ ಯಾವುದೇ ರೀತಿ ವಿಚಾರನೂ ಮುಟ್ಸೋದಿಲ್ಲ. ನಾವು ಸುಮಾರು ನಿನ್ನೆ ಬೆಳಿಗ್ಗೆ 7 ಗಂಟೆಗೆ ಬಂದಾಗಿಂದನ ಇಲ್ಲಿವರೆಗೂನ ಹಾಸ್ಪಿಟ್ಲ್ ಹತ್ರ ಒಂದು ಅರ್ಧ ಜನ, ಸ್ಟೇಷನ್ ಹತ್ರ ಒಂದು ಅರ್ಧ ಜನ ಇದ್ದೀವಿ. ಸೊ ಇದ್ರೂ ಕೂಡ ಇಷ್ಟೊತ್ತಾದ್ರೂ ಅವ್ರು ಇದುವರೆಗೂನ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ವಿಚಾರಿಸಿ ನಮ್ಗೆ ಯಾವುದೇ ರೀತಿ ಪರಿಹಾರ ಆಗ್ಲಿ ಅದಕ್ಕೆ ಸಂಬಂಧ ಈ ತರ ನಡೆದಿದೆ ಅಂತ ಮಾಹಿತಿ ಆಗ್ಲಿ ಏನು ನೀಡ್ತಾ ಇಲ್ಲ. ಸೊ ಅವ್ರ ವಿರುದ್ಧ ನಮಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಜರುಗಿಸಿ ಏನು ವೆಂಕಟೇಶಪ್ಪ ಅವರು ಸಾವಿಗೀಡಾಗಿದ್ದಾರೆ ಆ ಸಾವಿಗೆ ಕಾರಣ ಏನು, ಯಾವ ರೀತಿ ಸಾವನ್ನಪ್ಪಿದ್ದಾರೆ ಅವರು ಅಂತಕ್ಕಂಥದ್ದು ನಮ್ಗೆ ಮಾಹಿತಿ ಬೇಕು. ಸೊ ಇಷ್ಟೆಲ್ಲ ಹೇಳೋದಕ್ಕೆ ನಾನು ಬಯಸ್ತೀನಿ. ಆನಂದ್ ಅಂತ ಹೇಳಿ ಸರ್.